1948 జనవరి 14న బొంబాయిలో జరిగిన ఒక కార్యక్రమంలో భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో భాగమే కాబట్టి వాళ్లు కూడా సమాజం కోసం త్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి వారిని సొంత సోదరులుగా భావించాలి అని పిలుపునిచ్చారు. గురూజీ జాతీయ భద్రత విషయంలో ఎంతో దూరదృష్టి కలిగి ఉండేవారు. ఆయన కృషి ఫలితంగానే కశ్మీర్ భారతదేశంలో భాగమైంది. చైనా దుందుడుకు స్వభావాన్ని, ఆక్రమణ మనస్తత్వాన్ని గురూజీ ముందే పసిగట్టారు. అనేక సందర్భాల్లో చైనా గురించి మన దేశ పాలకులను హెచ్చరించారు. టిబెట్ను చైనాకు బహుమతిగా ఇవ్వటం చారిత్రక తప్పిదమని అప్పుడే చెప్పారు. ఆయన హెచ్చరించినట్టుగానే చైనా మన దేశంపై దాడి చేసి సరిహద్దుల్లో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. చైనాతో జరిగిన యుద్ధంలో కలిగిన పరాభవం నుంచి జాతి కోలుకోవడానికి ప్రజల్లో స్వాభిమానాన్ని నింపేందుకు వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణం దిశగా గురూజీ మార్గదర్శనం చేశారు.